ఇది మీరు చూస్తే కనుక మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్, దాంతోపాటు ఇటు ఛత్తీస్గఢ్, అలాగే బీహార్తో పాటు జార్ఖండ్, ఇక్కడ ఇలా మీరు చూస్తే కనుక ఒక ఉపరితల ఆవర్తనం అయితే మాత్రం మనకు కంటిన్యూ అవుతుంది ఒడిశాకు సంబంధించి కూడా. అంటే ఇటు కర్ణాటకకు సంబంధించి అంటే కాస్త అంతగా మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా ఒక రేంజ్ ఆఫ్ మీరు చూడొచ్చు, ఒక రేంజ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణులు కావచ్చు, ఆ ప్రభావం మనకి కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి సినారీలో ఇటు తెలంగాణకు చూస్తే కనుక పరిస్థితి మనకు అర్థమవుతుంది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఇక్కడ నుంచి నేను నేరుగా మ్యాప్స్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ సినారియో మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మనం మాట్లాడుకున్నట్టుగా మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అలాగే ఇటు ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ వరకు కూడా ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కొన్ని ప్రాంతాలకు ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి సినారీలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. థండర్ స్టార్మ్, అలాగే అంటే ఉరుములు, మెరుపులు, దాంతోపాటు వడగండ్ల వాన ఎప్పటి నుంచి 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా, ఏప్రిల్ 2 నుంచి 6వ తారీఖు వరకు కూడా వడగండ్ల వానతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి హెయిల్ స్టార్మ్కి సంబంధించి చెబుతోంది, దాంతోపాటు హెవీ రెయిన్ఫాల్కి సంబంధించి చెబుతోంది, అలాగే ఈదురుగాలులకు సంబంధించి కూడా చెబుతున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది చూడండి, ఐసోలేటెడ్ హెయిల్ స్టార్మ్ అంటే కొన్ని ప్రాంతాల్లో ఇటు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది భారత వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నప్పటికీ ఇక్కడ హెయిల్ స్టార్మ్ అంటే వడగండ్ల వానతో కూడిన వర్షాలు ఎక్కడెక్కడ మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, అలాగే విదర్భ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, ఇలా చూసుకుంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి. ఇక్కడ తెలంగాణ అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక 3వ తేదీన అంటే 3వ తారీఖున ఇంపాక్ట్ మనకి ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 3వ తారీఖున అంటే మనకి గురువారం, రేపు గురువారం నాడు ఇంపాక్ట్ ఉండబోతుందని కూడా చెప్తోంది. దాంతోపాటు మీరు చూసుకుంటే కనుక భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. కోస్టల్ జాయినింగ్ ఘాట్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక అని చెబుతూనే కేరళకి సంబంధించి అలాగే కర్ణాటకకు సంబంధించి కూడా చెబుతున్న పరిస్థితి. ఇక్కడి నుంచి నేను నేరుగా మ్యాప్స్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి మీరు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించి రేపు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటూ కూడా చెబుతూనే రాయలసీమకు సంబంధించి రేపు ఎల్లుండి అంటే 3, 4 తారీఖుల్లో ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాకు సంబంధించి మనం చూస్తాం. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ న్యాయం ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పట్లేదు. బట్ మ్యాప్లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేరుగా మ్యాప్కి వెళ్ళిపోతే ఎటువంటి అలర్ట్ ఇవ్వడం జరిగింది అనేది మీరు చూడొచ్చు. 2వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 3వ తారీఖు అంటే గురువారంకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు గురువారం సంగతి మీరు చూస్తే కనుక ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్కి. అలాగే 4వ తారీఖుని చూస్తే కనుక మనం నిన్న చూసినప్పుడు కాస్త 2, 3 తారీఖు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. బట్ ఇక్కడ 4వ తారీఖున మాత్రం ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. 4వ తారీఖున మీరు చూడొచ్చు అంటే శుక్రవారం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3వ తారీఖున ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా తెలంగాణకు సంబంధించి ఒక్కసారి జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి కొన్ని ప్రాంతాలు. ఎందుకంటే ఏ ప్రాంతాల్లో కూడా నేను ముందు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడెక్కడ వడగండ్ల వాన ఉండే అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది. సో చూసారుగా 3, 4 తారీఖులకు సంబంధించి నేను నెక్స్ట్ మిగిలిన డేట్స్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. 5వ తారీఖుకి సంబంధించి 5వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అలాగే 6వ తారీఖున చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి, కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఆ లాంగ్ ఫ్రేమ్ అలాగే ఉన్నాయి నేను ఇష్యూస్. ఇక్కడ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 7వ తారీఖున ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇదిగోండి 7వ తారీఖు నుంచి వాతావరణం మరి నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. కాస్త టెంపరేచర్స్ సాధారణ స్థితికి చేరుకోవచ్చు. అంటే వర్షాలు తర్వాత ఎండలు ఇలా ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది 7వ తారీఖు నుంచి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి నేను మీకు నేరుగా హైదరాబాద్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కొద్దిసేపు క్రితం భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా బేగంపేట వాతావరణ శాఖ ఏం చెబుతోంది, హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెబుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే 2వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి 3వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే అంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఈ టైంలో ఇటు ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఇక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు వడగండ్ల వర్షాలు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అలాగే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. కాబట్టి బీ అలర్ట్. ఇది ఇంకో నలుగురికి పంపించే ప్రయత్నం చేయండి, ఇంకొక నలుగురికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి, నోటి మాట ద్వారా అయినా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమందికి చేతుల్లోకి వచ్చే సందర్భం ఇటు పంటలకు సంబంధించి ఇటువంటి నేపథ్యంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెబుతూనే ఇక్కడ వడగండ్ల వానకు సంబంధించి చెప్పట్లేదు కానీ వర్షాలకు సంబంధించి చెబుతూనే ఉరుములు మెరుపులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. అలాగే రేపు ఉదయం 8:30 నుంచి 4వ తారీఖు ఉదయం 8:30 వరకు మీరు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతూనే వడగండ్ల వానకు సంబంధించి కూడా చెబుతోంది. వడగండ్ల వాన ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది అంటే కనుక ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకు ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలకు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి 4వ తారీఖున అంటే 4వ తారీఖు వరకు కూడా వడగండ్ల వానకు సంబంధించి చెబుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ జిల్లాల ప్రాంత ప్రజలకు మాత్రం కాస్త అలర్ట్స్ని పంపించే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కథనాన్ని ఆయా ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికి ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. అలర్ట్ వాళ్ళకి కాస్త అలర్ట్స్ని పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది నేను చెబుతున్న మాట కాదు, హెచ్చరికగా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా చెబుతున్న మాట. ఇది హెచ్చరిక. ఇది కాస్త క్రాస్గా ఉంది, బట్ ఇది హెచ్చరిక.